హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హౌస్ వైఫ్ కన్నయ్య యూట్యూబ్ ఛానల్ అండి. నేను ప్రెగ్నెన్సీ జర్నీ గురించి 1 to 1 ఇదివరకు వీడియోస్ చేశానండి. చూడని వాళ్ళు వెళ్ళి మీ ప్రెగ్నెన్సీ జర్నీలో మీ భర్త మీకు ఎంత తోడుగా ఉన్నారు, మీ అమ్మ మీకు ఎంత తోడుగా ఉన్నారు, ఆ టైంలో వాళ్ళు మనకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతారండి. వాళ్ళు మన లైఫ్లో లేకపోతే ఎలా అనేది ఒక సిచ్యువేషన్లో మనకి ఎంతో బాధ ఏడుపు కూడా వస్తుందండి. నాకైతే అలానే జరిగిందండి. వాళ్ళు మనల్ని ఎంతో కేరింగ్గా చూసుకుంటారు. కమెంట్ చేయండి. అండ్ 2 అబార్షన్స్ తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళామండి. ఎందుకు ఇలా జరుగుతుంది 2 times అని. అప్పటికే పెళ్ళయి 1.5 year దాటి వెళ్ళిపోతుంది. 2 yearsకి దగ్గరగా వస్తుంది. అయితే ఖమ్మంలో చెక్ చేయించుకున్నామండి హాస్పిటల్లో. అయితే ఆ మేడం, శృతి అనే మేడం చూసిందండి. ఎంత బాగా చూసిందంటే అసలు నేను ఆ మేడాన్ని మర్చిపోలేను, ఆ మేడం పేరు కూడా మర్చిపోలేను. అయితే స్కానింగ్ రాశారండి. ఏముంది అసలు ఒకసారి చెక్ చేద్దామమ్మా, 2 times జరిగింది అంటున్నారు కదా అని ఆ మేడం చెప్పేసింది. అయితే స్కానింగ్ రాస్తే స్కానింగ్లో గర్భసంచిలో బుడగలు ఉన్నాయని తేలింది. అయితే ఏం కాదమ్మా, నార్మల్గానే ఉన్నాయి, క్లీన్ చేయని అవసరం లేదు, టాబ్లెట్స్తోనే తక్కువ అవుతుంది అనుకుంటా, చూద్దాం ఒకసారి. ఫస్ట్ స్టేజ్లోనే ఉంది కదా, టాబ్లెట్స్ రాస్తా అని చెప్పి టాబ్లెట్స్ రాసిందండి. ఒక 2 monthsకి రాసింది టాబ్లెట్స్. 2 months వాడానండి మంచిగా. మళ్ళీ సెకండ్ టైం కూడా రమ్మంది. సెకండ్ టైం కూడా వెళ్ళాను. మళ్ళీ 1 monthకి రాసింది, మళ్ళీ రమ్మన్నది. కానీ మేము 1 month యూజ్ చేసి మళ్ళీ వెళ్ళలేదండి. ఇక నేను ఆ దేవుని మీదనే భారం వేసుకుని హాస్పిటల్స్కి అప్పటికే చాలా హాస్పిటల్స్ తిరిగి అలసిపోయి బాధ అనిపించి ఇక ఏ హాస్పిటల్స్ తిరిగో మేము ఇక ఆ దేవుని మీదనే భారం వేసుకుంటాం. అందితే ఎలాగైనా అని చెప్పేసి ఇక శివయ్యని కృష్ణయ్యని మొక్కుకున్నామండి మేము. శృతి మేడం చెప్పేసిందండి, ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి మీరు మీట్ అవ్వండి అనేసి. పీరియడ్స్ టైమింగ్ని బట్టి మేడం ఒక టైం చెప్పిందండి. ఆ టైంకి మీట్ అవ్వండి, ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీ వస్తుందని మేడం మాకు చెప్పిందండి. అయితే ఫైనల్గా మా లైఫ్లో ఆ మూమెంట్ వచ్చేసిందండి. 2022లో ఫిబ్రవరి తర్వాత మార్చిలో నేను కన్సీవ్ అయ్యానండి. అంటే లాస్ట్ నా మంత్ వచ్చి డేట్ ఫిబ్రవరి, నేను మార్చిలోనే కన్సీవ్ అయ్యాను. అండ్ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నేను మా లైఫ్లో చాలా చాలా అంటే హ్యాపీ మూమెంట్ అంటే పాప పుట్టింది మాకు, బేబీ గర్ల్ అండి. కింద ఫోటో అండ్ హ్యాండ్ ఫోటో కూడా, డేట్ వేసింది కూడా ఫోటో ఉండే అండి. సెర్చ్ చేస్తూ ఉంటేనేమో ట్యాగ్ చేస్తా, లేదంటే లేదు. నేను కన్సీవ్ అయిన దగ్గర నుంచి 5 months దాకా ఎవ్వరికి తెలియకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చి, మనకు బాధ ఉన్నదానికంటే మంది మనల్ని గుచ్చి పొడిచి అనే మాటల్లోనే ఇంకా చాలా బాధ